తర్వాత ఆ ఇంటికి యజమానురాలు ఎవరు? యశోద. ఆ ఇంటికి యజమానురాలు ఎవరు? నువ్వే. ఇప్పుడు వరకు మీ అమ్మ నాన్న నేను చూసుకున్నారు, అంతేనా సంటి పాస్టర్ గారు? నీకేం కావాల్సింది నీకు ఇచ్చారు. ఇక నుంచి మీ హస్బెండ్ ఎవరైతే కాబోతూ ఉన్నారో చక్రవర్తి నిన్ను చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ఈ తలకాలైనటువంటి మొండాన్ని మీరు చూసారా? ఇంజిన్ లేనటువంటి భోగిలు మీరు చూసారా? అర్థమవుతుంది. వాక్యం ఏమంటుందంటే పురుషుడు అంట స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. అమ్మ నువ్వు ఉండే విధానాన్ని బట్టే నీ భర్తకి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీ భర్తకి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. చాలా మంది మగవాడిని తీసి పడేస్తూ ఉంటారు. ఆయన ఏమీ లేదండి, ఆయన చెప్పక్కర్లేదండి, ఆయన చెయ్యక్కర్లేదండి. మరి నీ తలకాయ లేకుండా నువ్వేం చేస్తావు? అసలు నీకు తలకాయ లేదని అర్థం. నువ్వు తలకాయ లేకుండా ఏదైనా చేస్తే విలువ లేదని అర్థం. అంటే తల ఏం చేయాలి? పని చేయాలి. మనుషులు ముఖాన్ని చూస్తారు కానీ కింద నుంచి పైకి చూడరు. ముఖం నుంచి మాట్లాడతావు కానీ ఎక్కడి నుంచో మాట్లాడవు కదా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే పురుషునికి స్త్రీ ఏం చేయాలంట? లోబడి ఉండాలి. మొదటి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ సత్ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకునిటియు, వస్త్రములు ధరించుకునిటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను. అది దేవుని దృష్టికి మిగిలి విలువైనది. నగలు చాలా దిగేసుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం, కానీ నువ్వు ముక్కోపు అనుకోండి, నువ్వు కోపిస్తురాలు అనుకోండి, నువ్వు మాట వినదాను అనుకోండి, నువ్వు ఇంట్లో అందుకునే వాక్యం సెలవిస్తుంది గయాలతో కాపురం చేయట కంటే మిద్ది మీద ఒక మూల నివసించుట మేలు.